హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సర్సైజ్ 2.1 ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ 2.10 బిలో. సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఇన్ ఈచ్ కేస్. కింద 6 రోమన్స్ ఇవ్వడం జరిగింది. 6 రోమన్స్లో 6 గ్రాఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్స్లో ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్కి పాలినామియల్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ పాలినామియల్ గ్రాఫ్ అనే దాంట్లో ఈ పి ఆఫ్ ఎక్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ఎన్ని జీరోస్ ఉన్నాయి అని చెప్పడానికి మనకి గుర్తు ఏమిటి అంటే, ఈ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇందులో ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది అసలు ఎక్స్ యాక్సిస్నే టచ్ చేయట్లేదు కాబట్టి ఈ కేసులో అసలు జీరోస్ అనేవే లేవు. చూడండి ఫార్ములా, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ p of x is equal to, అదే ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ p of x is equal to టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద కర్వ్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్. సో ఈ కేసులో ఈ కర్వ్ అనేది x యాక్సిస్ని టచ్ చేయట్లేదు కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 0. The number of zeros p of x is no zeros because the graph does not touch the x-axis. ఈ గ్రాఫ్ అనేది x-axisని టచ్ చేయలేదు కాబట్టి ఇందులో నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి లేవు, నో జీరోస్. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి, ఇది x-axis, ఇది y-axis. గ్రాఫ్ అనేది ఒక్కసారి x-axisని టచ్ చేసింది కాబట్టి సొల్యూషన్ రాద్దాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ p ఆఫ్ x ఈజ్ 1. ఒక జీరో ఉంది బికాజ్ ద గ్రాఫ్ cut the x-axis one time. ఒక్కసారి మాత్రమే x-axisని గ్రాఫ్ అనేది టచ్ చేసింది కాబట్టి దీంట్లో జీరోస్ అనేవి 1. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూడండి, x-axisని 1, 2, 3 టైమ్స్ టచ్ చేసింది. p ఆఫ్ x అనే, ఇది x-axis, ఇది y-axis. p ఆఫ్ x అనే గ్రాఫ్ 1, 2, 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 3 జీరోస్ ఉన్నట్లు. చూడండి సొల్యూషన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ p ఆఫ్ x ఈజ్ 3 బికాజ్ ద గ్రాఫ్ ఈజ్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ 3 టైమ్స్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూడండి, p ఆఫ్ x అనే కర్వ్ x యాక్సిస్ని 1, 2 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి ఇందులో 2 జీరోస్ ఉన్నట్లు. సొల్యూషన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ p ఆఫ్ x ఈజ్ 2 బికాస్ ద గ్రాఫ్ ఈజ్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ 2 టైమ్స్. ఇక్కడ ఇంటర్సెక్ట్ అన్నారు, ఇక్కడ ఇంటర్సెక్ట్ అన్నారు, ఇక్కడ కట్ అన్నారు. కట్ చేసింది అన్న, ఇంటర్సెక్ట్ చేసింది అన్న, టచ్ చేసింది అన్న ఒకటే మీనింగ్. సో ఇంటర్సెక్ట్ రాయొచ్చు, టచ్ రాయొచ్చు, కట్ రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్, p ఆఫ్ x కర్వ్ చూడండి, x-axisని 1, 2, 3, 4 చోట్ల టచ్ చేసింది కాబట్టి ఇందులో 4 జీరోస్ ఉన్నట్టు. ఆన్సర్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ 4 బికాస్ ద గ్రాఫ్ టచ్ ద x యాక్సిస్ 4 టైమ్స్. నెక్స్ట్ సిక్స్త్ రోమన్ చూడండి, ఈ గ్రాఫ్ p ఆఫ్ x అనే గ్రాఫ్ x యాక్సిస్ని 1, 2, 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి ఇందులో 3 జీరోస్ ఉన్నట్లు.
సొల్యూషన్ చూడండి, ద number of zeros of p of x is 3 because the graph cut the x-axis 3 times. సో ఇది ఎక్సర్సైజ్ 1.2.1. నెక్స్ట్ 2.2తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.